నమస్కారం విక్రమాదిత్య గారు. దత్తాత్రేయుని ఆధ్యాత్మికత సంప్రదాయం ఏమిటి? ఆయనది భక్తి మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన మార్గమా? నమో నమః. ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయులు భక్తి జ్ఞాన యోగ మార్గాల సంగమం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన యోగ మార్గం ద్వారాను జ్ఞాన మార్గం ద్వారాను అనేక మంది మహనీయులను తయారు చేసటం, వారికి జ్ఞానబోధ చేయడం కూడా మనకు కనిపిస్తుంది. బ్రహ్మకు, పరశురాముడికి, ప్రహ్లాదుడికి, యదువుకు, ఇలా చాలామంది విశిష్టమైనటువంటి మహనీయులందరికీ కూడా ఆయన జ్ఞానబోధ, బ్రహ్మ విద్య, యోగ విద్య వశిష్ఠుల మహర్షులకు కూడా బోధించి వారిని ఆ మార్గంలో ఉద్ధరించారు. రెండవది ఏంటంటే భక్తి మార్గంలో తనను భక్తితో సేవించిన, ప్రార్థించిన, ఆర్తితో ఆయన తలచిన వారి యోగక్షేమాలు తను వహిస్తానని, నిత్యం పలుకుతానని వాగ్దానం చేశారు. అలాగే భక్తి మార్గంలో భక్తుల పట్ల ప్రేమాస్పదమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి భావన కలిగినటువంటి పిలిచిన పలికే దైవంగా దత్త ఇదం వాక్యం అని పలిచినా కానీ పలుకుతారని పరమేశ్వరుడు ఆయన చెప్పారు. అందుకని ఒక్కసారి దత్తాన్ని గట్టిగా మనస్ఫూర్తిగా పిలిస్తే స్మరణ మాత్ర సంతుష్టుడు, స్మర్తృగామి అని ఆయనకు ఒక బిరుదు ఉంది. అలాగే ఆయనకి ఏంటంటే అన్ని సాంప్రదాయాలు పరస్పర విరుద్ధమైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగిన సాంప్రదాయాలన్నింటితో కూడా దత్తాత్రేయుల వారికి సంబంధం ఉంది. వాటిలో వారికి ఉదాహరణకి అఘోరి సాంప్రదాయం ఉంది. అఘోరి సాంప్రదాయం అంటే చాలామందికి వామాచారం ఒకటే గుర్తొస్తుంది. అది విపరీతమైన వామాచారం, వేరే మార్గంగా ఉంది. అసలు అఘోరి సాంప్రదాయానికి మూల పురుషుడు శివుడు, ఈశ్వరుడు. ఆ అఘోరి సాంప్రదాయాన్ని ఈ ఆదిపురుషుడైనటువంటి బాబా కీనరామ్ అనే ఆయనకి దత్తాత్రేయులు స్వయంగా దర్శనమిచ్చి వారికి ఉపదేశం చేసి ఇది ప్రచారం చేయమనేటువంటి వారికి అనుగ్రహించారని మనకి చరిత్ర చెప్తోంది. అలాగే దశనామి సాంప్రదాయంలో ఆదిశంకరాచార్యుల వారు అన్ని చోట్ల దేశంలో మఠాలు స్థాపించారు. అలాగే దశనామి అని ఎందుకన్నారంటే 10 తీర్థ, భారతి, సరస్వతి అని ఇలాగ బిరుదులు ఉంటాయి. ఒక్కొక్క పీఠాలకి ఒక్కొక్క రకమైనటువంటి బిరుదులు ఉంటాయి. అలాగే ఆయన ఆదిశంకరుల వారికి స్వామి స్వప్న దర్శనం ఇచ్చి సహస్రనామ స్తోత్రం ఆయన చేత రచింపజేశారు. తర్వాత దత్తాత్రేయ భుజంగ స్తోత్రాన్ని కూడా ఆదిశంకరుల వారు రచించారు. ఇంకొకసారి ఏంటంటే కాశీలో ఒక మానవాడిగా ఆయన ఎదురుబడి తప్పుకోమని అంటారు శంకరాచార్యుల వారు. తప్పుకోమనేది నన్నా లేకపోతే నాలో ఆత్మనా ఎవరిని అని అడుగుతారు. ఆయన మహాజ్ఞాని కాబట్టి వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. అరక్షణం పట్టింది ఆయన భగవంతుడని తెలుసుకోవడానికి. ఆ రకంగా దత్తస్వామి ఎలాంటి అనుభవం ఇచ్చిన వారు దత్తస్వామి అని. తర్వాత ఆఖరి ఆయన శరీరం వదిలే ముందు శంకరాచార్యుల వారిని బద్రీలో దత్తాత్రేయ స్వామి దర్శనం ఇచ్చి ఆయనకి చేయి పట్టుకుని ఒక గుహలోకి వెళ్ళి అదృశ్యమయ్యారని శంకర విజయ విలాసము అని ఆయన చరిత్రను శృంగేరి వారు పబ్లిష్ చేసినటువంటి పుస్తకంలోనే రాశారు. సో ఆయనకి దశనామి సాంప్రదాయంతో కూడా కనెక్షన్ ఉంది. అలాగే జైన సాంప్రదాయంలో దత్తాత్రేయుల వారిని నేమినాథుడుగా వాళ్ళు పూజిస్తారు. ఇప్పటికీ కూడా గిర్నార్లో మీరు వెళ్తే కనుక జైన టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ నేమినాథుడి చరిత్ర దాని గురించి సంబంధించిన చదివితే అందులో దత్తాత్రేయ ప్రసక్తి వస్తుంది మనకి. అలాగే మహానుభావ సాంప్రదాయం అని ఒక సాంప్రదాయం ఉంది. దానికి చక్రధర స్వామి మూల పురుషుడు. వీళ్ళు ఏంటంటే బ్రాహ్మణత్వాన్ని, వాళ్ళ ఆధిక్యాన్ని నిరసించారు. విగ్రహారాధనని కూడా ఇలాంటివి లేవు, భగవంతుడు నామరూపరహితుడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు. జాతి, కుల, వర్ణ వివక్షత లేకుండా అందరినీ కూడా వాళ్ళ సాంప్రదాయంలో కలుపుకున్నారు. స్త్రీల సన్యాసులకు విడిగా వాళ్ళు స్త్రీ సన్యాసులకు విడిగా ఒక విభాగాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మహానుభావ సాంప్రదాయంలో వారికి స్తోత్ర లీలా విలాసం అనే వాళ్ళ పుస్తకంలో కూడా దత్తాత్రేయుల వాడు ఆదిగురువు కింద ప్రతి యుగంలో దత్తాత్రేయులు ఆదిగురువుగా అవతరిస్తారని దానిలో సూత్రపాఠ విచారము దానిలో గ్రంథంలో వివరించబడింది. వాళ్ళు దత్తాత్రేయుల వారిని ఆదిగురువుగా భావిస్తారు. అలాగే మీరు నాథ సంప్రదాయం తీసుకుంటే మచ్చేంద్రనాథుడు, తర్వాత అలాగే మనకి నాథ సాంప్రదాయంలో మచ్చేంద్రనాథుడు, గోరక్షనాథుడికి దత్తాత్రేయుల వారు గురువుగా వ్యవహరించి వారికి ఉపదేశం చేసినటువంటి
దాఖలాలు మనకి చారిత్రకంగా లభిస్తాయి. ఇలా కాకుండా వార్కరీ సాంప్రదాయం అని భక్తి సాంప్రదాయం ఒకటి మహారాష్ట్ర గడ్డ మీద దాన్ని బాగా ప్రాచుర్యం పొందింది. భక్త తుకారాము, ఏకనాథ్, దాసోపంత్, జ్ఞానేశ్వర్ మహారాజ్ దీనికి ఆది పురుషుడు. వీళ్ళందరికీ కూడా జ్ఞానేశ్వర్ మహారాజ్కి కానీ, ఏకనాథ్కి కానీ, దాసోపంత్కి కానీ వీళ్ళకి డైరెక్ట్గా దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి ఉపదేశం చేసినటువంటి వాళ్ళ చరిత్రలో దాఖలాలు మనకు కనిపిస్తాయి. వారి పూర్తి భక్తి మార్గము కంప్లీట్గా. అలాగే జ్ఞాన మార్గము ఉన్న వాళ్ళవి ఉన్నాయి. ఈ వార్కరీ సాంప్రదాయంలో దత్తాత్రేయుల వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా కనిపిస్తుంది మనకి. తర్వాత శ్రీ గురు చరిత్ర ఎంతో నిష్ఠాగరిష్టంగా దానిలో మన సనాతనమైనటువంటి ఆచారాలు పాటిస్తూ ఉండేటువంటి శ్రీ గురు చరిత్ర సాంప్రదాయం. సో శ్రీ వాసుదేవానంద సరస్వతి, తెంబే స్వామి, ఇంకా ఎంతోమంది ఈ ఈ సాంప్రదాయంలో మహాత్ములుగా ఉన్నారు. వారందరికీ కూడా దత్తాత్రేయ స్వామి మూల పురుషుడుగా ఉన్నారు. ఇంకా అవధూత సాంప్రదాయం అని ఒకటి ఉన్నది. ఆ సాంప్రదాయంలో నవనారాయణులే మూల పురుషులు. బాలేకుండ్రి అనే ఆయన దీన్ని ఆ సాంప్రదాయంలో చాలామంది ఉన్నారు అవధూత సాంప్రదాయంలో ఇప్పుడు. సో వారికి కొన్ని అవధూతలు అంటే ఎవరు, అదొక పెద్ద సబ్జెక్టు, దానిలోకి మనం డైవర్ట్ అవ్వకుండా ఇలాగ ఒక పక్క ఎంతో సనాతనమైన ఆచారవంతమైనటువంటి సాంప్రదాయాలతో మొదలుకొని అటుపక్క ఇంకొక పక్క ఏమాత్రం ఆచార వ్యవహారాలు లేని అందరి కులాలని మొత్తాన్ని కలుపుకుంటూ, వర్ణాల వారిని కలుపుకుంటూ భక్తి మార్గంలో కేవలం భక్తియే ప్రధానము, ఆచరణ ఈ యొక్క నిత్య కర్మాచరణ కంటే భక్తి ప్రధానము, భావమే ముఖ్యమైనటువంటి సాంప్రదాయాల వరకు అన్నిట్లోనూ దత్తాత్రేయుల వారితో సంబంధం ఉంది. కాబట్టి అన్ని సాంప్రదాయాలు ఎలా అయితే అన్ని నదులు సముద్రంలో వెళ్ళి సంగమంగా ఏర్పడుతుందో అన్ని సాంప్రదాయాలకు శుద్ధ జల సాగరమే దత్తాత్రేయుల వారు అని చెప్పచ్చు. కరెక్ట్. ఈ విధంగా దత్తాత్రేయుల వారు చూస్తే ఏ యథామాం ప్రపద్యంతే అని భగవద్గీతలో ఎవరు నన్ను ఏ విధంగా అర్చిస్తారో వారిని ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారో అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఏ సాంప్రదాయము అటు అఘోరీ సాంప్రదాయం మొదలుకొని చివరిగా అవధూత సాంప్రదాయం వరకు, అలాగే సూఫీ సాంప్రదాయము, మహమ్మదీ సాంప్రదాయంలో మహాత్ములు తాజుద్దీన్ బాబా లాంటి మహనీయులలో కూడా దత్తాత్రేయుల వారి యొక్క మనకి ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి సాంప్రదాయాల్లో అయినా ఆధ్యాత్మిక మార్గం అన్ని కలిపి ఒకే సాగర సంగమంలాగా ఏర్పడినటువంటి సాంప్రదాయమే దత్త సాంప్రదాయము.